13 జిల్లాల పార్టీకి ఇక మీదట పరిమితం కాకూడదు. ఒక జాతీయ పార్టీలో ఉండి వచ్చిన అనుభవం దేశంలో ఎక్కడికైనా తిరిగి పనిచేయడానికి అవకాశం తీసుకుందాం. ఎందుకంటే నేషనల్ వైడ్ కూడా మాట్లాడుతూ వస్తున్నారు మీరు. నేషనల్ స్పోక్స్ పర్సన్ గా మాట్లాడడంతో పాటు అనర్గళంగా నేను హిందీ మాట్లాడతాను. అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్. హిందీ స్పీచ్లు రాస్తాను. సో హిందీలో ఏదైతే నేను హిందీ పండిట్ గా ఉన్నానో ఐఎమ్ హ్యావింగ్ దట్ ఎనార్మస్ కెపాసిటీ. సూపర్. సో నేను పంచ్ లైన్లు రాస్తాను, సో బుల్లెట్ పాయింట్స్ రాస్తాను, స్పీచ్లు రాస్తాను. జర్నలిజం అంటే ప్యాషన్. వాయిస్ అనే ఒక మ్యాగజైన్ నడిపెడుతున్నాను. సో వాయిస్ అనే తెలుగు.com అని నేను వెబ్సైట్ నడుపుతున్నాను. 2 యూట్యూబ్ ఛానల్స్ నడిపాను. వాయిస్ అనే పేపర్ నడిపాను. జర్నలిజం అంటే నాకున్న ప్యాషనే నన్ను స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఆరేటర్గా మార్చిందే కానీ ఇన్ఫాక్ట్ ఇన్ని తెలియవు నాకు. ఇప్పుడు చాలా కొత్త విషయాలు వింటున్నాను. ఇవన్నీ కూడా నేను చేయడంలో పార్టీ కోసం నేను పెట్టిన ఖర్చు కూడా నేను తీసుకున్న జీతానికి 4 రెట్లు ఉంటుంది. సో ఖచ్చితంగా ఏ కోణంలో చూసినా పార్టీకి నేను చేసిన పని ఎక్కువగానే చేశాను. ఎప్పుడు పూర్తి మనసుతో చేశాను. ఇక్కడ మనకు అవకాశం లేనప్పుడు నేను ఎంచుకున్న పార్టీ బీజేపీ. ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీజేపీని కూడా విమర్శించాం. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు బీజేపీని పెద్దగా విమర్శించలే. మా లైన్ అది కాదు. సో మేము కాన్సన్ట్రేటెడ్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్. సో బీజేపీని ఎందుకు ఎంచుకున్నా? బీజేపీని ఎంచుకోవడానికి కలిగిన ప్రధానమైన కారణాలు, అప్పట్లో వాజ్పేయి గారిని, అద్వానీ గారిని కాలేజీ రోజుల్లో అభిమానించి వాళ్ళ స్పీచ్లు వినడానికి వెళ్ళేవాడిని. కానీ బీజేపీలోకి పోకుండా కాంగ్రెస్లోకి పోవడం జరిగింది. ఉత్తేజభరితంగా అనర్గళమైన ఉపన్యాసాలు, సుదీర్ఘంగా గంటల తరబడి మాట్లాడిన, ముఖ్యంగా గూస్ బంప్స్ వచ్చేటట్టు ఏదైతే వాళ్ళు మాట్లాడే విధానం, ఎక్కడ బోరు కొట్టకుండా వాళ్ళని అంత గొప్ప ఆరేటర్లుగా చూసాను. ఆ బాణీని అందిపుచ్చుకోవాలనే ఆశ ఉండేది. అంత స్థాయిలో కాకపోయినా కొంత స్థాయిలో ఒక ఆవగింజైనా అంతైనా నేను నేర్చుకున్నాను కూడా. సో మాట్లాడే దాంట్లో విషయం ప్రాధాన్యత ఉండాలి, దాంట్లో సబ్జెక్ట్తో పాటు ఆ ఫైర్ ఉండాలి, దాంతోపాటు చెప్పేది ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో ఎక్కడ అసభ్యత ఉండకూడదు, ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ కావాలి అనే పట్టుదలతో నేను పనిచేశాను. సో ముఖ్యంగా బీజేపీని మోడీ గారు, షా గారు ఏదైతే ఈ ద్వయం నడుపుతున్నారో, జాతీయ పార్టీగా ఉన్న బీజేపీలో వీళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి.